అందరికీ నమస్కారం. నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను ఎన్నో రోజులుగా అంటే దాదాపు ఒక 6-8 సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటూనే కాలం అలా వెళ్ళిపోయింది. ఇది మొదటిసారిగా నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు దొరికిన ప్రేరణ ఏంటి అంటే అది చెప్పే ముందు నా పరిచయం మీకు చెప్తాను. నేను ఒక సాధారణమైన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయిని. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. డిప్లొమో కంప్లీట్ చేశాక బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాను. మెయిన్ విషయం ఏంటంటే బీటెక్ ఇలా కంప్లీట్ అవ్వింది అనగానే గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఒక స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యాను. ఆ స్కూల్‌లో టీచర్‌గా చేస్తూ నేను చదివిన సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది అని ప్రయత్నాలు చేశాననమాట. సో, అలా ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు గడిచాక ఒక చిన్న ఉద్యోగం నాకు దొరికింది. ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇంకా టీచింగ్‌ని పక్కన పెట్టాల్సొచ్చింది. జాయిన్ అయిన స్టార్టింగ్‌లో బానే ఉండేది. నేను సివిల్ ఇంజినీరింగ్ చదివాను. సో, దానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్నాను అని చాలా హ్యాపీగా ఉండేది. కానీ కొన్ని రోజులకి పిల్లల్ని మిస్ అవ్వడం మొదలైంది. అసలు ఎంత మిస్ అవుతున్నానంటే, నేను చాలా మిస్ అవుతున్నాను. నేను స్కూల్‌లో చేసిన టీచర్‌గా సర్వీసెస్ చేసినప్పటికి, ఇప్పటికి ఏంటో లైఫ్‌లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. చాలా రోజులకి ఫైండ్ ఔట్ చేశా. అవును. నేను పిల్లల్ని మిస్ అవుతున్నాను. సో, నేను టీచింగ్ చేయడం అనేది నాకు అది నేను చాలా మిస్ అవుతున్నానని అనిపించింది. సో, అలా అనుకున్నప్పుడు సరే ఎందుకు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు? ఎందుకు నాకు అనిపించింది మంచిగా అనిపించింది. నేను పిల్లలకి చెప్దాం అనుకున్నది ఎందుకు ఆ ఛానల్‌లో చెప్పకూడదు అని అనిపించింది. సో, అలా ఆ ప్రేరణతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఏదో పెద్ద ఫేమస్ అయిపోవాలని ఏం కాదు. జస్ట్ నేను చెప్పాలనుకున్నది, నేను పిల్లలకి చెప్దామనుకున్నది. నేను నా ఫీల్డ్‌ని వదిలేసి వెళ్ళలేను. సో, నేను పిల్లలకి చెప్దామనుకున్నది ఈ ఛానల్ ద్వారా ఎవరైనా పిల్లలకి తెలుస్తుంది. ఈ కాలంలో అందరూ యూజ్ చేస్తున్నారు మొబైల్స్. సో, తెలుస్తుంది అని అనుకుంటూ స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకుండాలని కోరుకుంటున్నాను. ఇది నా పరిచయం అన్నమాట. సో, నాకు ఇలా అనిపించింది. సో, అలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతిరోజు ఒక చిన్న కథ, ఒక చిన్న ఇన్‌స్పైరింగ్ స్టోరీ కావచ్చు, లేదంటే ఒక డేలో ఆహ్, ఆ రోజు ఆ డే యొక్క స్పెషాలిటీ కావచ్చు, లేదంటే ఒక పర్సనాలిటీ కోసం చెప్పడం కావచ్చు. అంటే మదర్ తెరిసా, రాణి రుద్రమ్మదేవి లేదా అలా మొదలైన వారి కోసం ఎవరో ఒక వ్యక్తి కోసం పరిచయం కావచ్చు. ఏదో ఒక చిన్నవి నేను పిల్లలతో పంచుకోవాలి అనుకున్నవి వేమన పద్యాలు కావచ్చు. ఏమైనా నేనిది పిల్లలకి చెప్తే బావుంటది అనిపించింది ఖచ్చితంగా ఛానెల్‌లో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది నన్ను ఏదో ఫేమస్ చేసేయాలని కాదు. బట్ మీ అందరి సపోర్ట్ నాకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్ని విని నా ఛానెల్‌ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ.